హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు పీఆర్సీ మరియు ఫిట్‌మెంట్‌పై సీఎం క్లారిటీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర పండుగగా ఆత్మగౌరవ ప్రతి ప్రతీకగా పిలువబడే జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంతో ఆర్భాటంగా, అట్టహాసంగా జరిగాయి. ఒకవైపు నగరం మొత్తం విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ భుజస్కంధాలపై మోసే కీలకమైన ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల వర్గాల్లో మాత్రం తీవ్రమైన నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. సో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ యొక్క చారిత్రాత్మక తరుణంలో ప్రభుత్వం పట్ల ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా స్పందిస్తుందని, ఏమైనా ప్రత్యేక వరాలు ప్రకటిస్తుందనైతే, లేదా కనీసం ఏళ్ల తరబడి నానుతున్న తమ సమస్యలకు పరిష్కారం చూపుతుందని లక్షలాది మంది ఉద్యోగులు గంపెడు ఆశలు పెట్టుకొని వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు. కానీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన సుదీర్ఘ ప్రసంగం ఆ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టుగా మారింది. అంటే వారు ఆశించిన ఒక్క మాట కూడా ఆ యొక్క ప్రసంగంలో లేకపోవడం వారిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. రాష్ట్ర ఆవిర్భావ కానుకగా ముఖ్యమంత్రి నుంచి ఏదో ఒక తీపి కబురు రాకపోతుందా అని టీవీల ముందు, పత్రికల ముందు వేచి చూసినటువంటి ఉపాధ్యాయ లోకానికి తీరని నిరాశ మిగిలింది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి, గడిచిన 10 ఏళ్ల రాజకీయ పోరాటాల గురించి మరియు భవిష్యత్తులో చేపట్టబోయే భారీ ప్రణాళికల గురించి ఎంతో గొప్పగా, వివరంగా ప్రసంగించారు. కానీ ఏ ప్రభుత్వానికైనా వెన్నెముకగా ఉండి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అసలైన శక్తులైన ఉద్యోగుల గురించి కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కనీసం వారి సేవను గుర్తించే మర్యాదపూర్వకంగా ప్రస్తావన కూడా లేకపోవడంతో, దీంతో అసలు ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి వైఖరి ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఉద్యోగి, పెన్షనర్‌ను వెంటాడుతోంది. నాడు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన సకల జనుల సమ్మెలో తమ ఉద్యోగులను సైతం పణంగా పెట్టి వీరోచితంగా పోరాడినటువంటి వీరు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కనీస హక్కుల కోసం రోడ్లెక్కి పోరాడాల్సిన దుస్థితి రావడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా వేతన సవరణ కమిటీ, పీఆర్సీ నివేదిక గురించి ఉద్యోగులు ఎంతో ఆతృతగా ఉన్నారు. పాత పీఆర్సీ గడువు ముగిసి ఎంతో కాలం గడుస్తూ ఉన్నా కొత్త పీఆర్సీ నివేదిక ఎప్పుడొస్తుంది? దాని అమలు ఏ తేదీ నుంచి ఉంటుంది? మరియు ప్రభుత్వం ఎంత శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది? అనే యొక్క అత్యంత కీలకమైన అంశాలపై ముఖ్యమంత్రి మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం పదే పదే పీఆర్సీ కమిటీ గడువును పొడిగిస్తూ పోతుందే తప్ప నివేదికను మాత్రం బయటకు రానివ్వటం లేదు. దీనివల్ల పెరుగుతున్న నిత్యావసర ధరలతో పాటు పోరాడలేక చాలీచాలని జీతాలతో ఉద్యోగులు ఆర్థికంగా కృంగిపోతున్నారు. మరోవైపు గత ప్రభుత్వం నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏ బకాయిల విషయంపై కూడా ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమవుతోంది. కనీసం ఈ పండుగ రోజున 2 డీఏలనైనా విడుదల చేసి ఉంటే తమ కుటుంబాలకు కొత్త ఆర్థిక వెసులుబాటు కలిగిండేదని చెప్పేసి పెన్షనర్స్ వాపోతున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది సీపీఎస్ రద్దు అంశము. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లుగా ఇక్కడ కూడా ప్రకటన వస్తుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది. అయితే ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు, హెల్త్ కార్డుల పంపిణీ వంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా అక్కడ హామీలు వినిపిస్తున్నప్పటికీ అసలైన పీఆర్సీ, డీఏ, ఓపీఎస్ వంటి ప్రధాన డిమాండ్లపై సీఎం మౌనం దాల్చడం ఒక వ్యూహాత్మక నిర్లక్ష్యమా లేక ఆర్థిక ఇబ్బందుల వల్లేనా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే గడువులు పెట్టి ఉద్యోగ సంఘాలు
ఆహ్, గడువులు పెట్టినటువంటి ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో తమ తదుపరి ఉద్యమ కార్యాచరణ సిద్ధమవుతున్నారు. ఇక ప్రభుత్వ వైఖరిలో తక్షణమే మార్పు రాకపోతే రానున్న రోజుల్లో తెలంగాణలో ఉపాధ్యాయ మరియు ఉద్యోగులకు మళ్ళీ సమర శంఖం పూరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ విధంగా అయితే ఉద్యోగులు తమ సత్తా చాటారో, అదేవిధంగా తమ హక్కుల సాధనలో కూడా వెనక్కి తగ్గబోమని వారు హెచ్చరిస్తున్నారు. కేవలం పండుగలు, వేడుకలు జరుపుకుంటేనే సరిపోదని, ఆ యొక్క పండుగను జయప్రదం చేసే ఉద్యోగుల కడుపు నింపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది అని చెప్పేసి వారు గుర్తు చేస్తూ ఉన్నారు. సో, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన వారిని నిర్లక్ష్యం చేయటం వల్ల పాలనా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.